నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ కులస్తులు కాదు ఆదుకోలేదండి, నీ బంధువులు కాదండి ఆదుకోలేదండి, నీ కన్న పిల్లలు కాదు ఆదుకోలేదు, నీ తోబుట్టువులు కాదు ఆదుకోలేదు, నువ్వు నమ్ముకున్న రాజకీయ నాయకులు కాదు. ఈనాడు చాలా మంది కూడా రాజకీయ నాయకుల చుట్టూ తిరగటం, పోలీసుల చుట్టూ తిరగటం, లాయర్ చుట్టూ తిరగటం, ఎవరిని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు ఏమైనా ఆదుకుంటారేమో అని. కానీ ఇక్కడ చూస్తే ఏముంది? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. ఆదరించి ఆదుకుంటాడు, ఆదుకొని ఆశీర్వదిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక ఆయన కనపడుతున్నాడు. తెలుసో తెలియకో తప్పులు చేశాడు, తెలుసో తెలియకో పొరపాటు చేశాడు. అమ్మ మాట విని పొరపాటు చేశాడు, అమ్మ మాట విలువబడి పొరపాటు చేసి తప్పు చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి పారిపోతున్నాడు. పారిపోయిన తర్వాత ఒక చోటకి వెళ్ళాడు, అక్కడ ఒక పని కుదుర్చుకున్నాడు. అక్కడ ఎవరిని ఒక పని చేస్తున్నాడు. ఆ పని చేస్తున్న సమయాల్లో దేవుడు తన నమ్మకత్వాన్ని చూసి తనని బట్టి తనను చేర్చుకున్న వారిని ఆశీర్వదించాడు. దేవుడు తన మనసు మార్చుకున్నాడు, బుద్ధి మార్చుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు. ఎన్నిసార్లు ఆ బంధువులు మోసం చేసినా కానీ దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకుంటూ భయం కలిగి భక్తి కలిగి జీవించాడు. దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత ఈ దీవెనను చూసి పక్కోడిగా అసూయ పుట్టింది. ఈ దీవెనను చూసి ఇంట్లోకే ఈర్ష్య స్వభావం కలిగింది. దాంతో కుట్ర పన్నాడు. దాంతో మనకంటే వీడికి ఆస్తి పడిపోయాడు, వీడిని చంపేయాలి, లేపేయాలి. ఎవరిని? బంధువైనా బంధువైతే ఏమిటి, అల్లుడైనా అల్లుడైతే ఏమిటి, బాబైనా బాబైతే ఏమిటి, బాబైతే ఏమిటి, ఈ లేపెత్తే ఆస్తి మనకు వస్తుందని కుట్ర పని కపటతో మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విని, అలా కుట్ర కలిగిన మాటలు విని, కపటం కలిగిన మాటలు విని ఆ భార్యలకు పిల్లలకు చెప్పి భార్యలు పిల్లల్ని తన ఆస్తిని తీసుకొని ఒకరోజు ప్రయాణం కొనసాగించాడు. అర్ధరాత్రి వేళ ఈ వార్త ఈ బంధువులు తిరిగా వీళ్ళు పాల్గొన్నటువంటి బలగాన్ని తీసుకుని వస్తున్నారు. ముందు చూస్తే యాషావు తన సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. వెనుక చూస్తే తన యొక్క ఆ మామ భావతి అంతా కూడా బలగాన్ని తీసుకుని వస్తున్నారు. రెండు ప్రమాదం, రెండు అపాయాలు, రెండు సమస్యలు ఎదురయ్యాయి. అటు పరిస్థితి ఎదురైనప్పుడు ఆ భార్యలను పిల్లలను ఆ ఆస్తిని ఆ దాసదాసీలను పరివాలను ముందు పంపించేసి యబ్బేకు రేవు దగ్గర ఆ రాత్రి వేళ ఒక్కడే మిగిలిపోయి ఏకాంతంగా మాకరించి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి, ఒక్కడే, ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు, పనులు ఉన్నారు, గొర్రెలు మేకలు, ఆస్తి సంపదలు ఉన్నాయి. ఇవన్నీ ముందు పంపించాడు. ఒక్కడే ఆ యబ్బేకు రేవు దగ్గర నిలిచిపోయి ఆగిపోయి అతడు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, పట్టు విలువగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడే నీవుగా ఉండి, ఆ ఒక్కడే నేనుగా ఉండి ఎవరికి ఉన్న సమస్యల విషయమై యాకోబు వలె మాకరించి ప్రార్థన చేస్తే యాకోబును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? అందుకే నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఏదైనా సమస్య రాగానే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం, ఏదైనా సమస్య రాగానే పోలీసుల దగ్గరికి వెళ్తాం, ఏదైనా సమస్య రాగానే లాయర్ దగ్గరికి వెళ్తాం. తినేస్తారు,
తినేస్తారు, నష్టపరుస్తారు, గోతులు తోసేస్తారు. అందుకే వాక్యమైన దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా, నా కుమారి, నీ భారము యెహోవా మీద మోపు. ఏ బాధ ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా దాంతో ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆదుకునేది? అది ఆపదలు ఆదుకునే దేవుడైనా, శోధనలో సొంత రక్షకుడిగా ఉండే దేవుడైనా, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఒకటే ఒక పని, దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాలని. ఈనాడు ప్రార్థన చేయరు చాలా మంది. ప్రార్థన చేయరు. పక్కన మందిరం ఉన్న మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని కొంచెమైన జ్ఞానం ఉండదు. ఎప్పుడు చూసినా ఎవరిని ఇడు తిరగటం, అడు తిరగటం, ఆ పని చేయటం, ఈ పని చేయటం, ఎవరిని ఆ శనపాలు కొట్టుకోవటం, ఇదే పనే తప్ప మందిరంలోకి ఒక్క గంట సేపు ప్రశాంతంగా ప్రార్థన చేద్దామన్న వారు ఉన్నారా? మందిరంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఒక మరి అరగంట సేపు అయినా, గంట సేపు అయినా దేవుని వాక్యాన్ని చదువుకుందాము అనేటువంటి వారు ఉన్నారా? లేరు. అందుకే ఈ తిప్పలండి, అందుకే ఈ శ్రమలండి, అందుకే ఈ బాధలండి, అందుకే ఈ శోధనండి. అబ్బా ఎంత అమాయకురాలు చూస్తుందో మా అమ్మ. ఎప్పుడు మందిరంలో కనబడదు. ఎక్కడున్నామంటే మందిరంలో ప్రార్థన చేస్తున్నానంటాదేమో అనుకుంటా సంతోషించడానికి. ఆ కొంపలో ఉన్నా, ఈ కొంపలో ఉన్నా, కొట్టుకారు ఉన్నా, ఈదులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, బజార్లో ఉన్నా, ఎప్పుడు ఇదే గోల, ఇదే సోదా. మరి కాళ్ళు నొప్పులు ఎందుకు పోతాయి? మోకాళ్ళు నొప్పులు ఎందుకు పోతాయి? ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ రోగం, ఈ రోగం రాకేం చేస్తుందండి? యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడా? ఆ ఇంటికి వెళ్ళమన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? పోలీసుల చుట్టూ, లాయర్ చుట్టూ తిరగమన్నాడా? ప్రార్థన చేయమన్నా? రాజకీయ నాయకుల చుట్టూ తిరగమన్నాడా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ నౌకరులాగా, వాళ్ళ పాలేరులాగా బాధరికి వెళ్ళి, ఏదరికి వెళ్ళి బెక్కమొక్కలు వేసుకొని అయ్యా బాబు, అయ్యా బాబు అడుక్కునే భిక్షగాలాగా తయారవుతున్నాం. మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు. తప్పించే దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన, ఆదుకునే దేవుడు ఆయన, పోషించే దేవుడు ఆయన, నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే కీర్తనకారుడు తెలియజేస్తున్న, నా కుమారుడా, నా కుమారి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను అంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఇశ్రాయేలీయులకు దేవుడు సేవకుడైన మోషే ద్వారా మేలుకరమైన కట్టడలు ఇచ్చాడు. ఈ కట్టడలు దేనికట? నీకు మేలు కలగడానికి, నీకు దీవెన కలగడానికి, నీకు ఆశీర్వాదం కలగడానికి, నువ్వు అభివృద్ధి చెందడానికి, నిన్ను ప్రేమించి నువ్వు మేలుకరమైన కట్టడలు దేవుడిస్తే అవి పక్కన పెట్టేసి నీ స్వరీతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నావు. అది పక్కన పెట్టేసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నావు. మేలుకు బదులు కీడు అనిపిస్తున్నావు, ఆశీర్వాదానికి బదులు శాపం అనిపిస్తున్నావు. కారణం నీవే. ఈ రాత్రి నీ ఉద్దేశాలు మార్చుకొని, నీ తలంపులు మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని దేవుని యొద్దకు వచ్చి దేవాలయాన్ని క్షమించని ప్రార్థిస్తాము. మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? వారి ఆకలి తీర్చడానికి ఆహారాన్ని పంపించాడు. చూడండి.